హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ పల్లెటూరి పిల్లని. ఈరోజు వచ్చేసి నాన్ వెజ్‌కి మీద తీరిక చేశానండి. నాకు కూరగాయలు ఏమీ లేనప్పుడు, నాన్ వెజ్ తినాలి లేనప్పుడు ఇలా ఒక్కసారి టమోటాలు ఇలా ఉంటే చాలండి. కూరగాయలు ఇంట్లో లేకపోయినా ఇలా చేసుకొని తింటే కడుపు నిండా అన్నం తినొచ్చనమాట. సో, కూరగాయలు లేనప్పుడు ఏం కర్రీ చేయాలి, ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు తప్పకుండా ఈ కర్రీనైతే గుర్తుపెట్టుకొని ఇలా చేసుకోండి. శుభ్రంగా టమోటాలు కడిగేసేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన ముక్కలన్నీ దీంట్లో డాన్స్ చేసుకోవాలండి. అలాగే ఒక 10-15 పచ్చిమిరపకాయని కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. సో దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకొని కొంచెం చింతపండుని అయితే వేసుకోవాలి. టమోటాలు పులుపు కదా, అందుకని కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు పసుపు అండి, కారాన్ని అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందుకని కొంచెం 1 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటున్నాను. వాటర్ అండి, వాటర్ అయితే పోసేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అంటే చిన్న గ్లాస్ అండి, మరి పెద్ద. స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసిస్తాను. ఇదిగోండి ఇలా మెత్తంగా దగ్గర వాటర్ మొత్తం వినిగిపోతాయి. మాకు టమోటాలు పచ్చిమిరపకాయలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సాల్ట్ని అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అలా చూసి వేసుకోండి. ఇప్పుడు బాగా మెత్తంగా మెరిపేసేసుకోవాలి. పప్పు గుత్తి పెట్టేసేసి బాగా మెత్తగా మెరిపేసేసుకొని ఇప్పుడు ఈ మెరిపి బాగా పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇవన్నీ మా విలేజ్ వంటకాలండి. మాకైతే ఇదే పరమాన్నంగా తింటాం అనమాట. ఎందుకంటే చాలా ఇష్టంగా, చాలా బాగుంటుంది కూడా అన్నంలో. స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసేసుకోవాలండి. 2-3 టేబుల్ స్పూన్లు. మనం తాలింపు పెట్టుకోవడానికి, ఇప్పుడు మనం పోపు వేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకోవాలి. తాలింపు కండి. ఉన్న వాళ్ళకంటే ఇది టేస్ట్ తెలియపోవచ్చండి. లేని వాళ్ళకి, మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏదైనా సరే అమృతం లాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం తినేకుంది ఒక 5-6 చెంగులు అయితే వేసేసుకోవాలి. కచ్చపక్కగా దంచేసి ఆ పోపులోని కరివేపాకండి, ఒక 2 రెబ్బల నుంచి కరివేపాకు వేసేసుకోండి. మొత్తం మనకి వేగిన తర్వాత ఫ్రై అయిపోయింది కదా, లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపును తాలింపు పెట్టుకోండి. ఎందుకంటే పోపులన్నీ మాడిపోయినాయి అనుకోండి, మనకి టేస్ట్ అనేది అంత బాగోదు. నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పోపును తాలింపు. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసిన దాంట్లో మొత్తం మనం మెరుపుకున్నాం కదా టమాటో గుడ్ని దీంట్లో అయితే వేసేసుకోవాలి. దీంట్లో చేసుకోవాలండి. పిల్లలకి ఆకలిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు ఖచ్చితంగా వీటిని అయితే గుర్తుపెట్టుకుని ఒక్కసారి చేసి చూడండి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు మీరే చెప్తారు. సో ఖచ్చితంగా తిని చూడాల్సిందేనండి ఈ రెసిపీ. అప్పుడప్పుడు అన్ని టేస్ట్లు కూడా చూడాలండి. అన్ని పరిస్థితులు ఒకలాగా ఉండవు కదా, లేనప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ని అయితే గుర్తుపెట్టుకోండి అని. ఓకే, కొద్దిగా అయితే కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ ఫ్లేవర్కి చాలా బాగా మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదిగోండి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కొంచెం కర్రీని ఉడకనివ్వండి. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. అందులోకి ఒక కోడిగుడ్డు అట్టునైతే వేసేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసుకొని కలిపేసేసుకొని పెనం పెట్టేసేసుకున్నాము. చూడండి, మనకు బాగా పెనం హీట్ అయిపోయినాక ఇలా వేసేసుకోవాలి. మనం అట్టనైతే ఎప్పుడైతే 2 నిమిషాలు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో అయితే మనం అట్టేసుకుంటామో, అట్ట అనేది చక్కగా బాగా వస్తుందండి. నుంచి ఆయిల్ పోసేసుకున్నాం అనుకోండి, మనకి పెను మీద దోశ అనేది అసలు అతుక్కోకుండా చక్కగా మనకి అట్ట అనేది. ఎగ్ ఆమ్లెట్ చూసారా, మనకి పెనం మీద అట్ట అనేది కొడుగుడు అట్టి ఎలా లేసి వస్తుందో, హై ఫ్లేమ్లో పెట్టి మనం అట్టేసామనుకోండి, ఆ అట్ట అనేది మాడిపోతా ఉంటది, అతుక్కుపోయి అసలు రాని కూడా రాదు. సో చూసారు కదా, మనకి కోడిగుడ్డు అట్ట అనేది ఎలా చక్కగా వచ్చిందో ఇరగకుండా. ఇలా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టిఫిన్ అయితే 2 వైపులు కూడా టెన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడు కోడిగుడ్డు అట్ట వేసినా కూడా చక్కగా ఇలాగే వస్తుందండి. హై ఫ్లేమ్లో పెట్టి మనం పెనుని బాగా కాల్చి ఆయిల్ హీట్ అయినాక లో ఫ్లేమ్లో పెట్టి అట్టేయండి కోడిగుడ్డు అట్టనైతే. రెండో వైపుకి టెన్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనకి కోడిగుడ్డు అట్ట అనేది చక్కగా వస్తుంది.
ఇదిగోండి, వేడి వేడి అన్నంతో పాటు ఇలా కోడిగుడ్డు కట్టేసుకొని టమోటా కర్రీతో ఇలా ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. అసలు ఎంత టేస్ట్ ఉంటుందో మీరే చెప్తారు. చూసారు కదా మనకి కర్రీ అనేది. ఇలా కోడిగుడ్డు కట్టేసి పిల్లలకి వేసి ఒక్కసారి తినిపించి చూడండి. నేనేం చెప్తాం కాదు, మీరే చెప్తారండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా కలుపుకొని తినే తినాలి అనిపిస్తుంది. ఏం కర్రీ లేకపోయినా అవసరం లేదండి, ఇలా ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. ఓకేనా? గుర్తు పెట్టుకొని మరి చేసి చూడండి ఒకసారి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా తినేకుంది తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు చూసారు కదండి, ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా అయితే నేను పల్లెటూరు పిల్లలు మీ ఛానల్ అయితే చేసుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా నచ్చితే మీ ఫ్రెండ్ వీడికి కూడా షేర్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ని అయితే తీసుకొస్తానే ఉంటానండి. మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తానే ఉంటాను. థ్యాంక్ యూ.